ఓం నమఃశివాయ. మదిని తొలిచే జ్ఞాపకాలను గుర్తించి సంతోషదాయకమైన మధుర స్మృతులను తీపి గుర్తులుగా మలిచి పుణ్యప్రదాయాన్ని అందిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునే భాగ్యంగా హైదరాబాద్ మూసారాంబాగు నుండి వచ్చిన ఆకుల మోహన్ దాస్ గారు, వారి కుమారుడు రవికిరణ్, వారి బంధువులు కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి చెంత అక్షింతల గోత్రనామంతో అర్చన జరిపించుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మనసును మురిసిన దుఃఖాన్ని తీర్చుకునే విధంగా స్వామివారికి జలాభిషేకం చేశారు. తదుపరి మోహన్ దాస్ గారు కోల్పోయిన విలువైన తన భాగస్వామి స్మృతులను ఎన్నటికీ మరువని రీతిగా గుర్తుండిపోయే విధంగా హోమం జరిపించారు. స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం క్లోం గంగణపతే వరవరదాయ సర్వజనమే వశమానాయ స్వాహా. కడుతున్న క్షేత్ర నిర్మాణానికి వారి వంతు సహాయంగా పసుపు రాసిన ఇటుకలను వారి పవిత్ర చేతులతో క్షేత్రానికి అందించారు. అనంతరం గతంలో మోహన్ దాస్ గారు తన భార్యతో కలిసి వచ్చి అనాథులను చూసిన సన్నివేశానికి గుర్తుగా తన వారిని అంతా అనాథుల వద్దకు తీసుకువెళ్లి వారికి చూపించారు. పుణ్యక్షేత్ర నిర్మాణ పనుల వైశిష్ట్యాన్ని పత్రికారూపంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా వారి భార్య పేరు మీదుగా అందించారు. వారి భార్య ఆత్మకు శాంతి చేకూరే విధంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్యాశీస్సులు సమృద్ధిగా అందాలని కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు ఆకుల మోహన్ దాస్ గారు. నేను హైదరాబాద్ ముసరాంబాగ్ నుంచి వచ్చాను. గత 2 సంవత్సరాల కింద నేను మా భార్య గారు వచ్చాము. ఇక్కడ అప్పుడు 2 ఇయర్స్ కింద మేము వచ్చి ఇక్కడ నేను మా భార్య గారు అదే విధంగా మేము అదే రోజు రావాలని ఇక్కడ వచ్చి ఈరోజు కూడా ఆమె పేరు మీద వస్త్రదానం అవన్నీ చేశాము. ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం లోపల కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే బయటి కన్నా ఇక్కడ ఒక విధమైన ఒక పద్ధతిగా, ఒక ఫండమెంటల్గా, ఒక నీతి నిజాయితీగా చాలా బాగా ఉంటుంది. అక్కడ ఉన్నవాళ్ళు కూడా మెంటల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. కాబట్టి ఇలా శంకర్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటివి ఉంటేనే మన దేశం లోపల అందరికీ సహకారాలు ఉంటాయి. కాబట్టి ఇందుకు మేమందరము ఈ విధంగా మాకు వచ్చినందుకు మీకు ఒక నమస్కారాలు చెప్తాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.